నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన సీఐ శ్రీనివాసులను మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు సంఘ నాయకులు. కోల్కతా ఘటనలో నిందితుడిని ఉరితీయాలి. వైద్యులు అందుబాటులో ఉండాలి. ఏరియా ఆసుపత్రి తనిఖీలు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. బిఎంఎస్ క్లబ్ అధ్యక్షుడు కనకదుర్గ సత్యనారాయణ కుమారుడు సురేష్ మృతి. వార్తలోని వివరాలు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లోని నూతన భవనం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ నందు నిర్వహించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, డిఆర్ఓ పుల్లయ్య, డ్వామాపిడి రాజశేఖర్లతో జిల్లాలోని నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీదారుల సమస్యలను గురించి క్షుణ్ణంగా తెలుసుకుని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో స్వయంగా తానే ఫోన్లో మాట్లాడడంతో పాటు అర్జీదారుని ద్వారా మాట్లాడించి చర్యలు తీసుకునేలా చేస్తూ జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా ఈ పనిలో నిమగ్నం చేస్తూ అధికారులకు తగు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలోనే కాకుండా నియోజకవర్గ, మండల స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విధిగా నిర్వహించడం జరుగుతుందని, సంబంధిత అధికారులు హాజరు కావడం ద్వారా సమస్యల పరిష్కారం సులువు అవుతుందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలని, ఈ కార్యక్రమంలో అందిన అర్జీలను అర్థవంతంగా సకాలంలో పరిష్కరించాలన్నారు. మొత్తం 113 అర్జీలు రాగా ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ శాఖకు సంబంధించి 104, రిజిస్ట్రేషన్ శాఖ 1, ఐసిడిఎస్ 1, డిపిఓ 2, డిఎస్ఓ 2, డిసిహెచ్ఎస్ 1, హెచ్ఏఎస్ఎస్ మదనపల్లి 1, సాంఘిక సంక్షేమ శాఖ 1. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, డిఆర్ఓ, డ్వామా పీడీలకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం సదుం మండలంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా జోగివారిపల్లి పంచాయతీ బత్తులవారిపల్లిలో నూతనంగా నిర్మించిన కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన దర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ అనితా కుమారి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు సీఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులను పలువురు కలిశారు. సోమవారం సాయంత్రం శ్రీకృష్ణ దేవరాయల సేవా సంఘం నాయకులు నానబల గణేష్, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, నానబల మణి, రమేష్ కుమార్, సురేష్, యుగంధర్, పూల భాస్కర్ తదితరులు సీఐని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలవలతో సత్కరించారు.
తదితరులు కలిశారు. రాయల్ పీపుల్ ఫ్రంట్ సభ్యులు హేమంత్ రాయల్, జనార్దన్ రాయల్ మర్యాదపూర్వకంగా సీఐని కలిశారు. సర్వజనాసుపత్రి పేద ప్రజలకు పెద్ద దిక్కని, ప్రతి ఒక్కరూ రోగుల సేవకే ప్రథమ ప్రాధాన్యతనిచ్చి మెరుగైన సేవలు అందించాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం పుంగనూరులో జరిగిన పలు ప్రైవేటు కార్యక్రమాలతో పాటు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, వార్డులు, వైద్య పరికరాలు, అవి పనిచేసే విధానాన్ని పరిశీలించారు. వైద్యులు అందిస్తున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందుబాటులో ఉండి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందివ్వడంతో పాటు ఆప్యాయంగా పలకరించాలని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రి అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చల్ల రామచంద్రారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, సివిరెడ్డి, గిరిబాబు, వైద్యులు హరగోపాల్, శ్రీనివాసులు మొదలియార్, జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ తదితరులు పాల్గొన్నారు. బీఎంఎస్ క్లబ్ అధ్యక్షుడు కనకదుర్గ సత్యనారాయణ కుమారుడు, మాజీ క్రికెట్ ప్లేయర్ 38 సంవత్సరాల బుసినాయని సురేష్ కుమార్ సోమవారం మధ్యాహ్నం స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి, తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిలు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, డాక్టర్ పి శివ, వరదారెడ్డి, పట్టణ ప్రముఖులు సురేష్ భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పాత బైపాస్ రోడ్డు శ్రీ కనకదుర్గ మిల్ నుండి అంత్యక్రియలు నిర్వహించబడతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రావణ పౌర్ణమి, అందులోనూ సోమవారం కావడంతో పుంగనూరులోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో పట్టణంలోని కోనేరు వద్ద గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం మరియు మున్సిపల్ బస్టాండు సమీపాన శ్రీ భోగనంజుండేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దీంతో భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఆ పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. योगेशाय महाजनकाय महाजनक्रमाय नमः रुद्राय महाभूतपदे नमस्तान विमलपुरुषाय मदिपुराय पुष्पकुंडे नमः अनेकात्मने नमः स्वादिकाय प्रशुद्धिग्राम वज्रतमकरवसाय नमः अजाय महादेवाय महादेवान नमिक्तावदास्ताय तत्रवाय नमः आपुष्कमनामनताय तारकाय परमेश्वराय नमः श्री भोगरजोगेश्वर स्वामी नमः स्तोत्रसिनहमर्भुजां समर्पयामि हेय अरहवं त्रिदलं त्रिगुणाकार त्रयत्रक्षत्रियाय जन्म पापसंहार एकबिल्वं शिवा ओम नमो
मध्याचूर्यं समर्पयामि। కోల్కతాలోని ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలో నిత్యం మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి వీటిని అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, ఎంఆర్పీఎస్ నాయకులు నరసింహులు, తోట శ్రీనివాసులు, వెంకటరమణ, శంకర, నాగరాజ, రెడ్డి, భాస్కర్, రమణ తదితరులు పాల్గొన్నారు. బహుజన నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాము. కారణము కోల్కతాలో ట్రైనీ డాక్టరు అమ్మాయిని దారుణంగా మానభంగం చేసి చంపేశారు. ఈ భారతదేశంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. కుల మతాలుగా లేకుండా, చిన్న బిడ్డలు లేకుండా, ముసలి వాళ్ళు లేకుండా, కనీసం మానవత్వం లేకుండా ప్రతి ఒక్క అమ్మాయి మీద కూడా ఈ దారుణాలు ఒరగట్టుంటే ఈ ప్రభుత్వాలు, ఈ చట్టాలు, పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కనీసం వేల మంది కూడా ఈ భారతదేశంలో లక్షల మంది ఆడవాళ్ళు తెలియకుండా కనిపించకుండా పోతా అంటే కూడా ఏం చేస్తున్నారు ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పోలీసులు కానీ ఏమి డిపార్ట్మెంట్ కానీ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. స్కూల్కి పోయిన అమ్మాయి ఇంటికి వస్తుందంటే కూడా భద్రత లేకుండా పోయింది. కాలేజీ పోయిన వాళ్ళు, పని చేసేదని పోయిన వాళ్ళు, ఒక ఫ్యాక్టరీకి వచ్చే అమ్మాయిలు కూడా భద్రత లేకుండా పోయింది. భారతదేశము ఎటుగా పోతా తెలియదు. ప్రపంచమంతా అభివృద్ధితో ముందు సాగిపోతా ఉంటే ఈ భారతదేశంలో ఆడబిడ్డల్ని రేప్ చేయడము, చంపడము, ఈ దమనకాండలు ఎప్పుడు ముగిస్తారో తెలియడం లేదు. దయచేసి ఇలాంటి వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎన్నో చట్టాలని సవరణ చేస్తున్నారు. ఇలాంటి రాక్షసులు, మూర్ఖుల్ని అంతమొందించేదానికి ముఖ్యంగా చట్టాలను సవరణ చేసి కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చి ఇలాంటి అన్యాయాలు, అగత్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్. ఈరోజు భారతదేశం తలదించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రతి ఇంట్లోన ఒక ఆడబిడ్డ ఉంటుంది. దేశానికి ఆడపిల్ల ఎదిగితే దేశం బాగుంటుంది. అదేవిధంగా ఏ కుటుంబం అయితే కలకాలంగా ఆడపిల్లలతో ఉంటుందో ఆ కుటుంబం బాగుంటుంది అనుకున్నా. అదేవిధంగా దేశంలో మహిళలకు భద్రత ఉండి మహిళలంతా అభివృద్ధి చెందుతూ ఉంటే ఆ దేశం కూడా బాగుంటుంది. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో రోజు రోజుకు ఆడపిల్లలపైన అత్యాచారాలు పెరిగిపోయి కామాంతులు, చిన్నపిల్ల, ముసలి అని చూడకుండా కూడా ఈ అత్యాచారాలు పెరుగుతున్నాయి. దీనికోసం అనేసి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మార్పు అనేది రాకపోవడము శోషనీయమని సందర్భంగా తెలియజేసుకున్నారు. అదేవిధంగా కోల్కతా నగరంలో ఒక ప్రాణాలు పోసేదానికి ట్రైనింగ్ అవుతున్న ఒక డాక్టర్ని అతి కిరాతంగా కాళ్ళు విరిచి గొంతు నుమిలి చంపి పడేసిన సంఘటన ఎంతో కలిసివేస్తుంది. అవసరమైతే రాజ్యాంగం సవరించి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఎవరైతే హత్యలు, అత్యాచారాలు వాళ్ళకి ఉరిశిక్ష విధించే విధంగా చట్టాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పట్టి ఆడపిల్లలకి భద్రత కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఎవరైతే ఆ హత్యాకాండం చేశారో వాళ్ళని వెంటనే నడి రోడ్డుపై ఉరితీస్తే తప్ప ఈ సమాజానికి భయం పుట్టదు. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాము, ఎవరైతే ఆడబిడ్డల మీద చెయ్యి వేస్తాడో నడి రోడ్డు మీద ఉరి తీయాలి. అప్పుడే ప్రతి ఒక్కరికి భయము, భక్తి అనేది ఉంటుంది. అలా చేయకుండా చట్టాల పేరుతో నానవేస్తూ, కోర్టుల పేరుతో తిప్పిస్తూ, వాళ్ళకి బెయిల్ ఇస్తూ, వాళ్ళని బయట వదలడం వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇంకా లేనివని చేస్తూ మాకింతే కదా అనే ధోరణితో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కలకత్తాలో జరిగిన అమ్మాయి విషయం చూస్తే అయితే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతూ ఉంది. అంత దారుణంగా అంత హాస్పిటల్లో జరుగుతుంటే జనాలు లేరా? మరి అక్కడున్న స్టాఫ్ ఏమయ్యారు? అక్కడున్న హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏమైంది? కనీసం పట్టించుకునే స్థితి లేకపోయింది. ఇలాంటి దారుణాలని మరి ఇంకా ఎన్నాళ్ళు కొనసాగాలి?
ఖచ్చితంగా మేము ఒక్కటే కోరుకుంటున్నాం ప్రజానీకం తరపున, ఎవరైతే అలాంటి దౌర్జన్యానికి పాల్పడ్డారో వాళ్ళని నడి రోడ్డు మీద ఉరితేయండి. అప్పుడే ప్రతి ఒక్కరికి భయం అనేది ఉంటుంది, ఈ సమాజం రక్షింపబడుతుంది. పొంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా సోమవారం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి సామూహిక వ్రతంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ యొక్క ముఖ్య వృత్తాంతాన్ని భక్తులకు వినిపించారు. సామూహిక వ్రతం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చకులు భక్తులకు పంపిణీ చేశారు. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీట కొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి, వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి, పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి, మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి, దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి, మధుపర్కమనగ మది నిలిపి, కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23 నుండి అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 26 జిల్లాల జడ్పీ సీఈఓలు, డిపిఓలు, డ్వామా పీడీలు, మండలాల్లో ఎంపీడీఓలు, ఈఓ పిఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ పథకం ఏపీఓలతో ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు ఉప ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని, ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చని, జాబ్ కార్డు కలిగిన వారికి 100 రోజుల పని దినాలు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ పథకం ద్వారా వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నామని, ప్రతి రూపాయిని బాధ్యతతో వ్యయం చేయాలని, ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలన్నారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమల్లో బాధ్యత తీసుకోవాలని, సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర సచివాలయం నుంచి పిఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ ఉన్నత అధికారులు పాల్గొనగా, చిత్తూరు జిల్లా సచివాలయం నుంచి డివామా పిడి రాజశేఖర్, జడ్పీ సీఈఓ గ్లోరియా, డిపిఓ లక్ష్మి, పిఆర్ఈ చంద్రశేఖర్ రెడ్డి, డిపిఆర్సి కోఆర్డినేటర్ షణ్ముగం, మండలాల నుంచి ఎంపీడీఓలు, ఈఓ పిఆర్డీలు, డ్వామా, పిఆర్ శాఖలకు చెందిన సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. సోమల మండలం దుర్గంకొండలో వెలిసిన కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పేరున్న గార్గే మునేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం శ్రావణ పౌర్ణమి పూజలను అర్చకులు త్రివిక్రమ్, వినయ్ కశ్యప్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొండపై వెలిసిన ఆలయానికి వేకువజామున 4 గంటలకు అర్చకులు చేరుకుని ఆలయ శుద్ధి చేశారు. అనంతరం గార్గే మునీశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. బిల్వపత్రి పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. మహామంగళ హారతి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. పలువురు చెల్లెళ్లు, అన్నలతో గార్గే మునేశ్వర స్వామి వద్ద పూజలు చేసి రాఖీలు కట్టారు. అలాగే కొత్తూరుకు చెందిన గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు, స్వామివారి పవిత్రమైన విభూతులను అందించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా ఇంకా ప్రజలకు సేవలు అందించే వైద్యులకు రక్షణ కరువైందని ఎస్డిపిఐ నాయకులు అన్నారు. అందుకు కోల్కతాలోని ఆర్జికర్ వైద్య కళాశాలలో జరిగిన సంఘటన నిదర్శనమని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పుంగనూరు పట్టణంలో ఎస్డిపిఐ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి మరణించిన వైద్యురాలి ఆత్మకు శాంతి కలగాలని ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జమీర్లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి యూసుఫ్, ఫయాజ్, చాంద్ బాషా, అన్వర్ బాషా, సిద్దిక్ ముబారక్, కాదర్ బాషా, జబీవుల్లా, మహబూబ్, జావిద్ బాషా, నజీర్ బాషా, దాదాపీర్ మరియు విమెన్స్ ఇండియా మూవ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మనం చూస్తున్నాము, యావత్ భారతదేశంలో చూసుకుంటే తలతో సిగ్గుదించేలా ఉంది. ఎందుకంటే మొన్న కలకత్తాలో మబిత అనే అమ్మాయికి మానభంగం చేసి కొన్ని మానవ మృగాలు చంపడం జరిగింది. దానికి కానీ ఇప్పుడు దాకా ప్రభుత్వం వాళ్ళకి యాక్షన్ తీసుకోలేకపోయింది. కానీ మేము ఎస్డిపిఐ పార్టీ తరఫు నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఇలాంటి మృగాలను తిరగకుండా వెంటనే శిక్షించాలని మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ అమ్మాయి అనే కాదు, ఏ అమ్మాయికున్నా ఆపద వస్తే ముందు వరుసలో ఎస్డిపిఐ పార్టీ ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. దేశంలో జరుగుతున్న ఆడవాళ్ల మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి అన్ని చోట్ల ఎన్నో రోజుల నుంచి ఎన్నో మంది ప్రశ్నిస్తున్నా కూడా సరైన సెక్యూరిటీ లేకుండా పోతా ఉంది. ఆడదానికి రక్షించవలసిన మన దేశము మనం గుర్తిస్తాము. మనం చదువుకునేటప్పుడు చిన్నప్పుడు కానీ పుస్తకాల్లో కానివ్వండి, మాతృదేవోభవ అంటారు, అంటే స్త్రీని చాలా గౌరవిస్తారు. ఆ స్త్రీ నుంచి మనమంతా పుట్టినాము. అలాంటప్పుడు అలాంటి స్త్రీకి రక్షణ లేకుండా లేకపోయింది ఈ భారతదేశంలో. ఇక్కడున్న ప్రభుత్వాలు
రాజకీయ నాయకులు ఎంతో మంది తరాల కొద్దీ మారుతూనే ఉన్నారు గాని చట్టాలు అన్ని కొత్త చట్టాలు పెట్టి కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నారు గాని సెక్యూరిటీలో లోపం కలిగిస్తున్నారు. ఈ కలకత్తాలో ఏదైతే జరిగింది సంఘటన, మౌమిత అనే ఓ డాక్టర్ అమ్మాయిని అతి కిరాతకంగా క్రూరంగా రేప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి చంపేసినారు. ఇలాంటి సంఘటనలు దేశంలో అనేకమైన జరుగుతున్నాయి. కానీ ఒక రోజుకే కనీసము 80 మానభంగాలు జరుగుతున్నాయి దేశంలో ఆడవాళ్ల పైన. వీటిని దేశంలో ఉన్న ప్రభుత్వము ఎటువంటి చర్యలకైనా నిలబెట్టలేకపోతా ఉంది. ఇలాంటి ప్రభుత్వం వల్ల రానున్న రోజుల్లో ఇంకా కిరాతకమైన ప్రజలు వస్తారు గాని మానవత్వం నశించబోతా ఉంది. ఒకసారి ఆలోచించండి. బీజేపీ వాళ్ళని తరిమి కొడతారు. ఆ రోజులు దగ్గర వచ్చాయి. మొన్న ఎలక్షన్ లో 70% మీ గాలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమీ లేదు. ఇంకో ఎలక్షన్ లో మీ పతనం గ్యారంటీ. మీకు ఆ పతనం గ్యారంటీ. నరేంద్ర మోడీ గారు బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదాలతో భారతదేశం మొత్తం తిరిగి ప్రచారం చేశారు. ఎక్కడ జరిగింది బేటీ బచావ్? ఎక్కడా జరగలేదు. వెంటనే ఆడవారి పైన అత్యాచారం చేసిన వాళ్ళని కఠినంగా అంటే ఎన్కౌంటర్ చేసి చంపాలి. ఎన్కౌంటర్ చేసి చంపితేనే వాళ్ళ మనసులో వాళ్ళ గుండెల్లో వణికి పడుతుంది. వణికి పుడితేనే ఆడవారికి రక్షణ జరుగుతుంది. ఈరోజు మన భారతదేశంలో మన పొంగనూరు పట్టణంలో అనేక ప్రజలు ఉన్నారు. మీకు పిల్లలు లేరా? ఆడపిల్లలు లేరా? తల్లిలు లేరా? చెల్లెలు లేరా? మీ ఇంట్లో జరిగితే మీరు ఇలాగే కూర్చుంటారా? రోడ్డుపై వచ్చి ఏడొస్తారా? ఈ రోజు ఇంతమంది వచ్చారంటే మనకు అందరూ చెల్లెళ్ళు అమ్మలు ఉన్నారని చెప్పి. మీరు కూడా ఎక్కడైనా అన్యాయం జరిగితే ముందు వరుసలో వచ్చి ఎస్డిపిఐ పార్టీ కుల మతాలకు అతీతంగా వాళ్ళ యొక్క న్యాయానికై రోడ్డుపై వచ్చి పోరాడుతుంది. భారత ఎన్నికల సంఘం స్పెషల్ సమరీ రివిజన్ ఆఫ్ ఫోటో ఎలక్టోరల్ రోల్లో భాగంగా నూతన ఓటరు నమోదు, పాత ఓటరు జాబితాలు సవరణకు సంబంధించి ఈ నెల 21 నుండి బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు డిఆర్ఓ పుల్లయ్య పేర్కొన్నారు. సోమవారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ వద్ద గల సమావేశపు మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూళ్లపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మాట్లాడుతూ 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు కావచ్చని, నూతన ఓటరు నమోదు మరియు పాత ఓటరు జాబితాలు సవరణకు సంబంధించి జిల్లా నుండి తయారు చేసిన వివరాలను అక్టోబర్ 3వ తేదీలోపు సిఈఓకు పంపాలని, వచ్చిన నివేదికలను కన్సల్టేషన్ చేసి సిఈఓ వారు ఈసీఐ ఆమోదం నిమిత్తం అక్టోబర్ 8వ తేదీలోపు పంపాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ మొత్తం అక్టోబర్ 19 నాటికి పూర్తి చేసి అక్టోబర్ 29న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. 2025 జనవరి 6వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారని తెలిపారు. ఇదివరకు ఉన్న ఓటరు జాబితాకు సంబంధించి సవరణలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డులో ఫోటో సరిగా లేకపోవడం, ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు వివిధ పోలింగ్ స్టేషన్లలో గుర్తింపు కార్డులు రావడం, ఇలా రాజకీయ పార్టీల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందన్నారు. క్లైమ్లు మరియు అభ్యంతరాలకు సంబంధించి స్పెషల్ క్యాంపెయిన్ దినాలుగా నవంబర్ 9, 10, 23 మరియు 24వ తేదీల్లో 2వ శనివారం మరియు ఆదివారాల్లో నిర్వహించడం జరుగుతుందని బిఎల్ఓలు వారి పోలింగ్ స్టేషన్లలో ఓటరు జాబితాతో అందుబాటులో ఉంటారని తెలిపారు. సమావేశంలో డ్వామాపిడి రాజశేఖర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు బీజేపీ అట్లూరు శ్రీనివాస్, సిపిఐ గంగరాజు, ఐఎన్సి పరదేశి, టీడీపీ సురేంద్ర కుమార్, వైఎస్ఆర్సీపీ ఉదయ్ కుమార్, ఎలక్షన్ సెల్ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సిఐ శ్రీనివాసులను మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు సంఘ నాయకులు. కోల్కతా ఘటనలో నిందితుడిని ఉరి తీయాలి. వైద్యులు అందుబాటులో ఉండాలి. ఏరియా ఆసుపత్రి తనిఖీలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. బిఎంఎస్
క్లబ్ అధ్యక్షుడు కనకదుర్గ సత్యనారాయణ కుమారుడు సురేష్ మృతి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.